అండి హాయ్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు వస్తాడు, టీడీపీ వస్తుంది. ఎందువల్ల అండి? అతను అభివృద్ధి బాగా చేస్తాడు కాబట్టి కంపల్సరీ అతనే వస్తాడు. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఏది జాబ్ అవకాశాలు ఎక్కువ. ఏది చేసినా కూడా ఆయనకు అనుభవం ఎక్కువ లేదు. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఎక్కువ ఉన్నది కాబట్టి కలుపుకుపోతాడు అందరినీ. అలాగే చంద్రబాబు నాయుడుకి జగన్ గారికి ఇద్దరికి మధ్య తేడా ఏంటంటారండి? జగన్కు అనుభవం లేదు, చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉన్నది. అందుకోసంకి ఆయన ప్రభుత్వం మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అలాంటి పొత్తు పెట్టుకున్నా కూడా ఏం కాదు, గవర్నమెంట్కు అన్ని విధాలు మంచిగా కలుపుకొని పోతాడు అతన్ని. నారా లోకేష్ గారి యువగాలం యాత్ర ఎలా అనిపించిందండి? నారా లోకేష్ గారి యువగాలం యాత్ర ఎలా అనిపించింది? నారా లోకేష్ యువబలం కూడా బాగానే ఉన్నది, బాగానే అతను కూడా కలుపుకోపోతాడు అందరినీ. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? వస్తాయి 89 పైన వస్తాయండి. అయితే నెక్స్ట్ ఏపీ సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అవునండి. హాయ్ అన్న. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, అవునన్న. వస్తుంది అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అన్న. ఎందువల్లండి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్న. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేది చాలా అవసరం అన్న రాష్ట్రానికి. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? జగన్కి చంద్రబాబు నాయుడుకి మధ్య తేడా, ఇప్పుడు జగన్ ఇప్పుడు వచ్చి ప్రజెంట్ అతని సొంత వ్యవహారాల్లో ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. రాష్ట్రం అనేది డెవలప్ లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అవి అనేది సంక్షేమ పథకాలు అందరికీ పూర్తిగా అందట్లేదు. అలాగే విద్య, వైద్యం బాగుంది అంటున్నారు కదా. విద్య, వైద్యం అసలు కొంచెం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరైనా డెలివరీ పేషెంట్స్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్ పిల్లలకు సంబంధించినవి అవన్నీ ఇచ్చేవాళ్ళు అన్న. ఇప్పుడు అలాంటి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏం లేవు అన్న. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి టీడీపీకి 140 to 150 సీట్స్ వస్తుంది అన్న. టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమనుకుంటున్నారు? టీడీపీ జనసేన పొత్తు అంటే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని ఎలా అయినా ఒక స్థాయిలోకి తీసుకురావాలి, మంచిగా చేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడుతో కలిస్తేనే, పొత్తు పెట్టుకుంటేనే మనం ఓట్లు చేల్చకుండా చంద్రబాబు నాయుడిని సీఎం చేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అలాగే యువతకి ఉద్యోగాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. సిబిఎన్ గారు వస్తే ఇప్పుడు అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో, హైదరాబాదు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో అలాగే ఏపీ రాష్ట్రంలో కూడా అమరావతి క్యాపిటల్ అని పెట్టి ఒక ఐటీ కంపెనీస్ అందరికీ జాబ్స్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి? జనసేన, చంద్రబాబు నాయుడు కలిసి ఇది ప్రభుత్వం పాలియచ్చు. ఎందువల్లండి? జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసి పెట్టేసిన్నాడు, అది కాక బరే ఇవే ఇస్తున్నాడు అందుకే. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇచ్చాము, ఈసారి 175 కొడతామంటున్నారు కదా. అవన్నీ ఇప్పుడు ఎరపచంద్రము వేలం పెట్టారు కదా, ఆ డబ్బే ఎంత పోయింది, ఎంత వచ్చింది అనేది చూపెట్టిన లేదు. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? జగన్మోహన్ రెడ్డి చాలా అంటే ఎక్కువ అప్పులు చేసి మళ్ళీ ఉండే దీంట్లోనూ ఇప్పుడు ఎక్కువ జిఎస్డి వేసిండాడు కదా, అందుకోసము ఎక్కువ ఇదైపోతూ ఉండదు ప్రదేశ్ మేను. అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఇద్దరు కలిసి మంచిగా పనులు చేయొచ్చు అని కొంత అభిప్రాయం ఉంది. సో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, అవును, ఈసారి పొత్తుతో వెళ్తున్నారు, ఎన్ని సీట్లు రావచ్చు? వస్తామండి, మామూలు వాళ్ళే కన్ఫర్మ్ అన్నీ మొత్తం వాళ్ళే రావచ్చు. 170 వాళ్ళే. అవును. అలాగే కాంగ్రెస్లో జాయిన్ అయిన షర్మిల అన్నపైన కామెంట్ చేస్తుంది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు లోపల వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, సంబంధం ఉంటుంది, బయట మాత్రం అలా చెప్పుకుంటుంది. అయితే 1 ఓట్లో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడేనండి. ఏపీలో ఎన్నికలు అయితే రాబోతున్నాయి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ. సో టీడీపీ హవాలో మరి రాజధాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు అధికారం లేదు కదా, వచ్చిన తర్వాత ఎలా అనేది ఆల్రెడీ డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ ఎలా చేస్తారని చూడాలి. సో మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరో 5 ఏళ్లలో నేను
చేస్తాను డెవలప్మెంట్ అనేది. విజన్ 2047 కింద నేను ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తాను అని 5 ఏళ్లలో చేయగలుగుతారా? ఇంకా అది జరిగేదాన్ని బట్టి అంతే. చేయగలుగుతారా అంటే అతను ఇప్పుడు ప్రయత్నిస్తాడు. ప్రయత్నం అంటూ మనం తప్పు పట్టలేం కదా. ప్రయత్నిస్తారు, అయిన కాడికి అవుద్ది అంతే. సో ప్రస్తుతం పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? పక్కా ఇస్తారు. ఇప్పుడు అతను కూడా సీఎం క్యాండిడేట్గా పోటీ చేసిన అతనే కదా, పక్కా ఇస్తారు. అది ఏంటి అనేది ఇంకా వాళ్ళు చర్చించుకొని తర్వాత ఏ పదవి ఇస్తారు అనుకోవచ్చు? అది మనం ఏది డిసైడ్ చేయకూడదు. వాళ్ళ డిసిజన్ బట్టి ఏదున్నా కానీ మనం చూసేంత వరకు వినేంత వరకు అంతే కదా. సో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. పాదయాత్ర తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందా? మరి మార్పు వస్తుంది. మార్పు రాకుండా ఏది కూడా స్టార్ట్ చేయరు కదా ఎవరైనా సరే. మార్పు వస్తుంది. ఎవరైనా పాదయాత్ర చేసిందంటే ఏదోటి రీజన్ ఉండబట్టి చేస్తారు. సో జగన్ పరిపాలన చూస్తున్నట్టయితే ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. సో జగన్ పరిపాలనలో కొన్ని పథకాలు అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందనుకోవచ్చు? ఉంది. కొన్ని ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ రెండూ ఉన్నాయి. ఓకే. సో జగన్ చాలా ధైర్యంగా వైనాట్ 175 అని అంటున్నాడు. 175కి 175 వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మనకు తెలియదు, ప్రజలు డిసైడ్ అంటే చేస్తారు. ఎన్ని వరకు రావచ్చు? ఎన్ని అనేది కూడా మనకు అసలు తెలియదు. ఇప్పుడు 1 రావచ్చు, 175 రావచ్చు, 100 రావచ్చు, ఎన్ని రావచ్చు. ఆ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒక్క నిమిషం ఇక్కడ రండి.